ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో రామానుజాచార్యులు జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిన కొన్ని సంఘటనల గురించి, తిరుమల మూల విరాట్ ఎవరో నిరూపించిన విషయాల గురించి తెలుసుకుందాము. కంచిలోని యాదవ్ ప్రకాశుల వద్ద విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో గురువుతో అనేక వాదోపవాదాలు చేశారు రామానుజాచార్యులు. ఉపనిషత్తులోని వ్యాఖ్యానాలను, ఇతర శాస్త్రాలను వివరిస్తూ తప్పుగా బోధిస్తున్న వ్యాఖ్యానాలకు సరియైన వివరణలు ఇచ్చారు రామానుజాచార్యులు. దాంతో ఆయన యొక్క పాండిత్యము యాదవ ప్రకాశుల అద్వైత వేదాంత వ్యాఖ్యానాలతో విభేదించి భేద వేదాంతం వైపు ఆకర్షితులయ్యారు. పలు ఆలయాల్లో మూర్తులను విష్ణు సంబంధమైనవిగా నిరూపించారు. ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమ విధానాలను, పరిపాలన పద్ధతులను ఏర్పరిచారు. ఆలయ పాలన, పూజా విధానాలు, ఉత్సవ సేవలు వంటివన్నీ ఆయనే రూపొందించారు. ఆలయ నిర్వహణలో అవినీతి రహితంగా వివరించాలన్నందుకు అర్చకులు ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు, హత్యాయత్నాలు చేశారు అనే విషయాన్ని గత భాగంలో తెలుసుకున్నాము. ఆసేతు హిమాచలం పర్యటిస్తూ, దివ్య దేశాలను సందర్శిస్తూ, నారాయణ సేవ చేస్తూ వైష్ణవ సిద్ధాంత ప్రచారకునిగా సాగుతున్న రామానుజుని యాత్రలో తిరుమల సందర్శన ఒక ప్రధాన ఘట్టం. తిరుమలాధీశుడైన శ్రీ వెంకటేశ్వరుడు శివుడు కాదని, మహావిష్ణువేనని నిర్ధారించింది రామానుజులే. కేవలం వాద ప్రతివాదాల ద్వారా ఆయన దాన్ని శ్రీహరివాసంగా నిరూపించారు. నాటి ఆయన కృషి ఫలితమే నేటి తిరుమల వైభవం. శ్రీ వైష్ణవ ఆలయాన్ని శైవులు ఆక్రమిస్తే దాన్ని తిరిగి వైష్ణవ క్షేత్రంగా తీర్చిదిద్దారు. అక్కడ వైఖానసులు ఆలయ నిర్వహణలో విఫలం కాగా రాజు యాదవుడు వారికి శిక్ష విధించాడని, దాంతో వారు ఆలయం వదిలి వెళ్ళిపోయారని అదని చూసి ఆలయాన్ని వశం చేసుకున్న కొందరు శైవ పండితులు రాజుకు అది శివాలయం అని చెప్పడంతో ఆయన ఏ ఆలయమో తేల్చమంటూ చర్చావేదిక ఏర్పాటు చేశాడని రామానుజులకు తెలిసింది. వెంటనే బయలుదేరి వెళ్ళి వివిధ పురాణాల నుంచి ఉదాహరణలతో అది వైష్ణవాలయమని నిర్ధారించారు రామానుజులు. వామన పురాణంలో ఇది విష్ణు క్షేత్రమని ఉందని, వరాహ పురాణంలో వెంకటాచలం, వరాహ వాసుదేవ దివ్యధామమని పేర్కొన్నారని చెప్తూ, పద్మపురాణంలో, గరుడ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో ఆ క్షేత్ర ప్రస్తావనలను ఆయన ఉదాహరణలుగా వివరిస్తూ శైవ పండిత వాదనలను తిప్పికొట్టారు. చివరికి శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరగా రాత్రివేళ విగ్రహం ఎదుట వైష్ణవ ఆయుధాలు, శైవ ఆయుధాలు ఉంచి తెల్లవారేసరికి ఏ ఆయుధాలను స్వామి ధరిస్తారో చూద్దామన్నారు రామానుజులు. అలాగే పెట్టి ఉదయమే చూస్తే ధ్రువ బేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంట. మొత్తానికి తిరుమలలోని మూల విరాటు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమల పైన వైష్ణవ ఆరాధనకు యాదవరాజు అంగీకరించారు. అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయ పూజారులకు అగ్రహారం ఇచ్చి వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజుల పేరిట రామానుజాపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమనాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమల పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమనాన్ని కొనసాగించారు. అయితే అప్పటికి ఉన్న వైఖానస ఆచారాలతో పాటుగా ద్రావిడ వేదాలను, పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నిటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, మూర్తి స్వరూప నిర్ధారణలో, ఆగమ పద్ధతిలో తిరుమల తిరుపతి పైన రామానుజాచార్యుని చెరగని ముద్ర వేశారు. రామానుజుల కృషి ఫలితంగానే దేశంలో భక్తి ఉద్యమం ఊపందుకుంది. ఊరూరా ఆలయాలు వెలిశాయి. రాజులు మాత్రమే కాక సాధారణ పౌరులు కూడా దేవాలయ నిర్మాణానికి ముందుకు వచ్చారు.
విశిష్ట అద్వైత సిద్ధాంతాల ఆచరణలో రామానుజులు కులభేదాలు పాటించలేదు. కాంచీపునులు తాను వైష్ణవుడిని చెప్పినా నాకు మీ జ్ఞానం ముఖ్యం, కులం కాదని చెప్పి శిష్యరకం చేసిన సమున్నత వ్యక్తిత్వం ఆయనది. కావేరిలో స్నానానంతరం శూద్రుడైన ధనుర్దాసు భుజం మీద చెయ్యి వేసి ఆలయానికి వెళ్ళేవారు. శూద్రుడైన పట్టినీ పెరుమాళ్ గుడిసెకు వెళ్ళి అతను పాడే పాశురాలను వినేవారు. పుట్టుకతో వచ్చిన కులం కన్నా జ్ఞానంతో వచ్చిన కులం శ్రేష్టమైనదని, కులం, ధనం, విద్య లాంటివి మనుషులు అహంకారం కలిగిస్తాయని, బుద్ధిమంతుల మీద అవి ఎలాంటి ప్రభావం చూపవని చెప్పేవారు. దళితులకు శ్రీకులానికి చెందిన వారని పేరు పెట్టి వారిని తన శిష్యులుగా చేర్చుకున్నారు. అన్ని కులాల వారు ఉపయోగించుకునే విధంగా తొండనూరులో ఒకటే జలాశయాన్ని నిర్మింపజేశారు. అన్ని కులాల వారికి భగవంతుడి సేవాభాగ్యం కల్పిస్తూ దళితులకు దర్శనంతో పాటు ఆలయంలో కొన్ని సేవల బాధ్యతలు కూడా అప్పగించి సమానత్వ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు.